ఇంట్లో ఉండే న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ తోనే నేను ఫేస్ ని గ్లోయింగ్ గా ఉంచుకుంటాను. సో మీరు కూడా అలా ఉంచుకోవాలంటే ఇప్పుడు నేను చెప్పే టిప్ ని తప్పకుండా ఫాలో అవ్వాలి. హాయ్ అందరికి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ స్మైలీ సంతోషిరావు. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈ రోజు అయితే మీకు ఒక మంచి న్యాచురల్ బ్యూటీ టిప్ చెప్పేద్దామని వచ్చేసాను. సో చాలా మందికి ఉంటుంది కదా, అందంగా కనిపించాలి అని స్కిన్ కేర్ అని అవన్నీ ఇవన్నీ బ్యూటీ పార్లర్ కి వెళ్ళి ఫేస్ అంతా పాడు చేసుకుంటుంటారు. స్కిన్ కూడా డ్యామేజ్ అయిపోయింది. అలాగే అది పర్మనెంట్ అయితే కాదు కదా, ఆ టైంకి లేకపోతే ఇన్ని రోజులకి అని ఉంటుంది తప్ప పర్మనెంట్ గా అయితే ఏ స్కిన్ కేర్ ఉండదు. హెల్త్ కి కూడా మంచిది కాదు. సో బ్యూటీ పార్లర్ కి వెళ్ళి చాలా అమౌంట్ ఖర్చు పెట్టి అలా చేసుకునే కంటే మనం న్యాచురల్ గా మన ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్ తో ఫేస్ ని చాలా గ్లోయింగ్ గా చాలా అందంగా చేసుకోవచ్చు. సో అవి ఎలా ఏంటి అనేది ఈ రోజు మీకు చెప్తాను. చాలా మందికి ఫేస్ అంతా ముడతలు వచ్చేస్తుంటది అండ్ ఫేస్ కొంచెం పింపుల్స్ లేదంటే ఫేస్ అంతా ట్యాన్ అయిపోతుంటది కదా, అలా కూడా ఉండదు అనమాట. ఫేస్ చాలా క్యూట్ గా అందంగా కనిపిస్తుంటది. మీరు నన్ను అబ్జర్వ్ చేయండి, నాకు అసలు పింపుల్స్ ఫేస్ పైన ఎక్కడ పింపుల్ కూడా ఉండదు. నేను ఎలాంటి ఫేస్ క్రీమ్స్ కూడా యూజ్ చేయను. నేను బ్యూటీ పార్లర్ కి కూడా ఎప్పుడు వెళ్ళను. ఇంట్లో ఉండే న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ తోనే నేను ఫేస్ ని గ్లోయింగ్ గా ఉంచుకుంటాను. సో మీరు కూడా అలా ఉంచుకోవాలంటే ఇప్పుడు నేను చెప్పే టిప్ ని తప్పకుండా ఫాలో అవ్వాలి. ఫస్ట్ అయితే పసుపు తీసుకుంటున్నాను. నేను 1 స్పూన్ తీసుకుంటున్నాను. ఇందులో 2 స్పూన్స్ పాలు వేసుకుంటున్నానండి. ఈ పాలు వచ్చేసి ఆవు పాలే ఉండాలండి, ప్యాకెట్ పాలు యూజ్ చేయకూడదు. అండ్ అలాగే హాఫ్ లెమన్ ఉంటుంది కదా, అంటే ఇంకా చిన్నది తీసుకుంటే సరిపోయింది. లెమన్ కూడా వేసేయాలి ఇందులోనే. సో ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది సరిపోదు కదా, సరిపోకపోతే మనం ఇందులో పాలు వేసుకోవచ్చు. ఇది పేస్ట్ లా అయ్యేంత వరకు మనం పాలుతోనే కలుపుకోవాలండి, వాటర్ అస్సలు వేయకూడదు. ఇలా పేస్ట్ లా చేసుకోవాలి. పేస్ట్ చూసారు కదా, ఇలా మిక్స్ చేసుకున్న పేస్ట్ ని వీక్లీ ట్వైస్ అయితే ఇది అప్లై చేయండి. ఈ పేస్ట్ ని ఒకవేళ వీక్లీ ట్వైస్ మీకు కుదరకపోతే కనీసం వీక్లీ వన్స్ అయినా అప్లై చేయండి. దీనివల్ల ఫేస్ చాలా అందంగా చాలా గ్లోయింగ్ గా కనిపిస్తుంది. ఒకసారి ట్రై చేశాక రాలేదు రిజల్ట్ అని అయితే అనుకోవద్దు. కనీసం ఇది 2 మంత్స్ ట్రై చేయండి, అప్పుడు రిజల్ట్ అనేది కన్ఫర్మ్ గా వస్తుంది. ఇంకా మంచి మంచి బ్యూటీ టిప్స్ తో మీ ముందుకు వస్తూనే ఉంటాను. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై.